చంద్రుడు ఎన్నో కథల్లో కనిపించినా, ఎన్నో సినిమాల్లో చూపించినా ఇప్పటికీ మనిషికి పూర్తిగా అర్థం కాని ప్రపంచమే. అక్కడ నిజంగా నీరు ఉందా? ఉంటే ఎక్కడుంది? మనిషి భవిష్యత్తులో అక్కడ నివసించగలడా అనే ప్రశ్నలకు సమాధానం కోసం ప్రపంచ దేశాలు దశాబ్దాలుగా పరిశోధన చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ అన్వేషణలో భారత్ మరో సంచలన అధ్యాయాన్ని రాసింది. చంద్రయాన్-2 పంపిన డేటాను విశ్లేషించిన భారత శాస్త్రవేత్తలు చంద్రుడి దక్షిణ ధ్రువంలోని అత్యంత చల్లని క్రేటర్ల కింద భారీగా మంచు నిల్వలు ఉండొచ్చని గుర్తించారు. ముఖ్యంగా ఫాస్ట్ని క్రేటర్గా కనిపించిన అసాధారణ నిర్మాణాలు చంద్రుడి అడుగు భాగంలో దాగి ఉన్న ఐస్కు బలమైన సంకేతాలుగా భావిస్తున్నారు. ఈ ఆవిష్కరణ కేవలం శాస్త్రీయ విజయం మాత్రమే కాదు, భవిష్యత్తులో చంద్రుడిపై మానవ నివాసాల కలను నిజం చేసే దిశగా కీలక ముందడుగుగా కూడా మారుతుంది. మరి చంద్రయాన్-2 ఏం కనిపెట్టింది? చంద్రుడిపై నీరు దొరకటం అంత ముఖ్యమా? ఈ కొత్త ఆవిష్కరణ ప్రపంచ అంతరిక్ష పోటీలో భారత స్థాయిని ఎలా పెంచింది? ఈ కథనంలో తెలుసుకుందాం. చంద్రుడిపై నీరుందా? ఉంటే ఎక్కడుంది? ఎలాంటి రూపంలో ఉంది అనే ప్రశ్నలకు దశాబ్దాలుగా సమాధానం వెతుకుతున్న ప్రపంచ అంతరిక్ష సంస్థలకు ఇప్పుడు భారతదేశం మరో కీలక ఆధారాన్ని అందించింది. చంద్రయాన్-2 పంపిన డేటాను విశ్లేషించిన భారత శాస్త్రవేత్తలు చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలోని కొన్ని అత్యంత చల్లని క్రేటర్ల కింద మంచు రూపంలో నీరు దాగి ఉండొచ్చని గుర్తించారు. ముఖ్యంగా ఫాస్టిని క్రేటర్లోని ఒక చిన్న గుంతలో కనిపించిన సంకేతాలు చంద్రుడి అడుగు భాగంలో ఐస్ పొరలు ఉండొచ్చనే అనుమానాన్ని మరింత బలపరిచాయి. ఈ పరిశోధన కేవలం ఒక శాస్త్రీయ ఆవిష్కరణ మాత్రమే కాదు, భవిష్యత్తులో చంద్రుడిపై మానవ నివాసాల కలకు దారితీసే పెద్ద ముందడుగుగా కూడా భావిస్తున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంలో ఇప్పటి వరకు మనుషులు పూర్తిగా అర్థం చేసుకోలేని ప్రాంతం ఉంది. అక్కడి కొన్ని క్రేటర్లలో సూర్యరశ్మి కోట్ల ఏళ్లుగా పడకపోవడంతో ఉష్ణోగ్రతలు -100 డిగ్రీల వరకు పడిపోయాయి. ఇలాంటి శాశ్వత చీకటి ప్రాంతాల్లో నీటి మంచు నిల్వ ఉండేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో భావిస్తున్నారు. అయితే ఈ అనుమానాలకు స్పష్టమైన ఆధారాలు దొరకడం మాత్రం చాలా కష్టం. ఇక్కడే భారతదేశం పంపిన చంద్రయాన్-2 ఆర్బిటర్ కీలక పాత్ర పోషించింది. చంద్రుడి చుట్టూ తిరుగుతూ సేకరించిన వేలాది డేటా సెట్లలో కొన్ని ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చంద్రయాన్-2లో అమర్చిన డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్ లేదా DFSAR అనే అత్యాధునిక పరికరం ఈ పరిశోధనకు మూలం. సాధారణ కెమెరాలు పైపొరను మాత్రమే చిత్రీకరిస్తే ఈ రాడార్ చంద్రుడి ఉపరితలాన్ని చీల్చుకుంటూ లోపలి వరకు సమాచారం సేకరించగలదు. ముఖ్యంగా L బ్యాండ్, S బ్యాండ్ ఫ్రీక్వెన్సీలను ఉపయోగిస్తూ చంద్రుడి నేల లక్షణాలు, తేమ, మంచు వంటి పదార్థాల ఉనికిని అంచనా వేయగలదు. చంద్రుడిపై పూర్తిస్థాయి పోలరీమెట్రిక్ రాడార్ను ఉపయోగించిన తొలి మిషన్గా చంద్రయాన్-2 ప్రత్యేక గుర్తింపు పొందింది. అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ డేటాను విశ్లేషించే సమయంలో ఫాస్టిని క్రేటర్లోని ఒక చిన్న గుంతను గుర్తించారు. దాదాపు 1.1 కిలోమీటర్ల వ్యాసార్థం ఉన్నటువంటి ఈ క్రేటర్ అంచులు సాధారణ ప్రభావ గుంతల్లా కాకుండా ప్రవాహంలా విస్తరించిన ఆకారంలో కనిపించాయి. దీనినే శాస్త్రవేత్తలు లోబేట్ రీమ్ మార్ఫాలజీగా అభివర్ణిస్తున్నారు. సాధారణంగా ఏదైనా గ్రహశకలం మంచు కలిగిన నేలను ఢీకొంటే లోపలున్న మంచు, మట్టి కలిసి ప్రవాహంలా బయటకు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఫాస్టిని క్రేటర్లో కనిపించిన నిర్మాణం కూడా అలాంటిదేనని భావిస్తున్నారు. అంటే ఆ ప్రాంతం కింద భారీగా మంచు నిల్వ ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది ఒక్కరోజులో వచ్చిన ఫలితం కాదు. చంద్రయాన్-2 ఆర్బిటర్ 2019లో చంద్రుడి కక్షలోకి ప్రవేశించినప్పటి నుండి నిరంతరంగా డేటాను సేకరిస్తూనే ఉంది. చంద్రుడి ధ్రువ ప్రాంతాల ఉపరితలం, లోపలి పొరలు, నేలలోని విద్యుత్ లక్షణాలు, రాళ్ల నిర్మాణం వంటి అంశాలపై వేల సంఖ్యలో పరిశీలనలు చేసింది. ఈ డేటా ఆధారంగా ఇప్పటికే చంద్రుడి కొన్ని ప్రాంతాల్లో నీటి అణువులు, హైడ్రాక్సిల్ సంకేతాలున్నట్లు భారత శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడు తాజాగా బయటపడిన ఉపరితల దిగువ ఐస్ ఆనవాళ్లు చంద్రుడిపై నీటి నిల్వలపై మరింత బలమైన చిత్రాన్ని ప్రపంచానికి చూపిస్తున్నాయి.
చంద్రుడిపై నీరు కనుగొనడం ఎందుకు అంత కీలకం? ఈ ప్రశ్నకు సమాధానం భవిష్యత్ అంతరిక్ష యాత్రల్లో దాగి ఉంది. ఇప్పటివరకు చంద్రుడిపైకి మానవ మిషన్ అంటే భూమి నుంచి నీరు, ఆక్సిజన్, ఇంధనం అన్నీ తీసుకెళ్లాల్సొచ్చేది. కానీ అక్కడే మంచు రూపంలో నీరు లభిస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఆ నీటిని శుద్ధి చేసి తాగునీటిగా ఉపయోగించుకోవచ్చు. దానిని విడదీసి ఆక్సిజన్ తయారు చేయవచ్చు. హైడ్రోజన్ను రాకెట్ ఇంధనంగా కూడా మార్చుకోవచ్చు. అంటే చంద్రుడే భవిష్యత్ అంతరిక్ష మిషన్లకు ఇంధన కేంద్రంగా మారే అవకాశం ఉంది. భూమి నుంచి మంగళగ్రహం లేదా మరింత దూర ప్రయాణాలకు వెళ్లే మిషన్లు చంద్రుడిని మధ్యస్థానంగా ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే దృష్టి పెట్టడానికి ఇదే ప్రధాన కారణం. అమెరికా ఆర్టెమిస్ మిషన్, చైనా చంద్ర ప్రణాళికలు, రష్యా ప్రయోగాలు ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి సంబంధించినవే. భారత్ కూడా చంద్రయాన్-3 విజయంతో చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతానికి చేరిన తొలి దేశంగా చరిత్ర సృష్టించింది. ఇప్పుడు చంద్రయాన్-2 డేటా ఆధారంగా వెలుగులోకి వచ్చిన ఈ తాజా పరిశోధన చంద్రుడిపై భారతదేశం శాస్త్రీయ ఆధిపత్యాన్ని మరింత బలపరుస్తోంది. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ కేవలం తక్కువ ఖర్చుతో మిషన్లు పంపే దేశమే కాదు, ప్రపంచానికి కీలకమైన శాస్త్రీయ సమాచారం అందించే శక్తిగా కూడా ఎదుగుతోందని ఈ పరిశోధన మరోసారి నిరూపించింది. ఒకప్పుడు చంద్రుడిపై నీరు ఉందా అనే ప్రశ్నతో ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు చంద్రుడిపై మనిషి ఎలా జీవించగలడు అనే దశకు చేరుకుంది. ఆ భవిష్యత్తు కలకు భారతదేశం పంపిన చంద్రయాన్ మిషన్లు ఇప్పుడు బలమైన పునాది వేస్తున్నాయి.